హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం హెల్తీగా కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా అండి. అది కూడా బెల్లంతో అనమాట. కొబ్బరే మనకి హెల్త్కి చాలా మంచిది. అందులో బెల్లం వాడి చేస్తే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. సో అందుకనే ఈజీగా టేస్టీగా కొలతలతో సహా చెప్తాను ఈ వీడియో. దాన్ని బట్టి మీకు వంట రాని వాళ్ళు కూడా ఆ మెజర్మెంట్స్ ఫాలో అవుతే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో అంత ఈజీగా చేసుకోవచ్చు ఇది. సో ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, హెల్తీగా ఉంటుంది. అండ్ ప్లస్ పిల్లలకి స్వీట్ చేసి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో దీనికి ముందుగా పచ్చి కొబ్బరి తీసుకున్నాను. సో పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఒక 2 కొబ్బరికాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్గా. దేవునికి కొట్టినట్టు ఉన్నాయండి. సో అందుకనే దాంతో ఈ కొబ్బరి ఉండలు చేస్తున్నాను అనమాట. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. తర్వాత మిక్సీ జార్లో ఇవి కొద్దిగా వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఎల్లోయిష్గా ఉన్నాయి అనుకుంటున్నారా, కొబ్బరి దేవుడికి పెట్టిందని చెప్పాను కదండి. సో అందుకనే పసుపు అనేది కొద్దిగా ఉందన్నమాట దానికి. అది ఇప్పుడు కొద్దిగా కొబ్బరి వేస్తూ ఇలా మెత్తగా చేసేసుకోండి. కోట్స్గా కావాలి, నములుతుంటే మనకు పచ్చి కొబ్బరి తగులుతూ ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం బరకగా ఆడించుకున్నా పర్లేదు. బట్ నేనైతే ఇలా మెత్తగా చేసుకున్నాను అనమాట. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అప్పుడు మనము మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లం ఎంత తీసుకోవాలనేది మనకు అర్థం కావాలి అంటే ఇలా కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే మీకు అవైలబిలిటీలో ఉండేది తీసుకొని మెజర్ చేసుకోండి, ఆ కొబ్బరి తురుము ఎంత వస్తుంది అనేది. సో నాకు ఇక్కడ చూడండి ఒక కప్పు తీసేసుకున్నా, దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో అలా కొలుచుకుంటున్నాను అనమాట పచ్చి కొబ్బరి తురుము అంతా ఎంత వచ్చింది అని. సో ఇది సెకండ్ కప్పు. అండ్ థర్డ్ కప్పు నాకు ఓవరాల్గా 3 కప్స్ వచ్చింది. ఇది థర్డ్ కప్ అనమాట. 3 కప్స్ కొబ్బరి తురుము వచ్చింది. సో ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలి అంటే 3 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం ఇలా దంచుకొని తీసుకున్నా అండి నేను. సో ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. సో అందుకనే బెల్లాన్ని ఇలా బాగా దంచుకున్నా 1 కప్ అయ్యేటట్టు. తర్వాత దీన్ని ఒక బాండ్లీలోకి వేసి ఒక 1/2 కప్పు నీళ్ళు వేయండి, ఎక్కువ వేయకండి. వేసి స్టవ్ ఆన్ చేసి దీన్ని జస్ట్ ఆ బెల్లం ఒక్కటి కరగనివ్వండి, కరిగేంత వరకు మరిగించుకోండి. సో మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నా అండి. 3 కప్పుల బెల్లం తురుముకి 1 కప్పు బెల్లం పీసులు కాదండి, తురుము మిక్సీ పట్టుకున్న తర్వాత కొలుచుకోండి, అప్పుడు అర్థమవుతుంది. సో ఇంకా బెల్లం ఉండలు ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి బెల్లం ఉండలంతా కరిగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బాండ్లీలోకి ఇలా ఉడగట్టండి. ఏమైనా నలకలు అవి ఏమన్నా ఉంటే పోతాయి. నేను ఇక్కడ ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో వీడియో తీస్తుంది కదా, అందుకనే వడేసడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే ఇట్లా ఫ్లాట్గా పెట్టేసాను అనమాట. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం పాక్ అనేది బాగా మరగనివ్వండి. జస్ట్ లైట్ తీగ పాకం రావాలన్నమాట, అంతవరకు మనం దీన్ని మరిగించుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం, దగ్గర పడింది కదా, తీగ పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాం. సో కొద్దిగా తీసుకొని చేత్తో ఇలా స్టిక్ అవుతుందో లేదో, తీగలాగా వస్తుందో లేదో చూడండి. ఇంకా కొద్దిగా కావాలండి. సో అందుకని ఇంకాసేపు మరగనిస్తాను. ఇప్పుడు ఇంకోసారి టెస్ట్ చేద్దాము. సో ఇంకాసేపు మరిగిన తర్వాత మనకి చేతి వేళ్ళ మధ్యలో తీగలాగా రావాలన్నమాట. సో చూడండి తీగ కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా వస్తే మనకు పాక్ అనేది కొబ్బరి ఉండలకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు మనము ఈ పాకులోకి ఇందాక తీసి పెట్టుకున్న 3 కప్పుల కొబ్బరి తురుము కూడా వేసేసి కొద్దిగా ఇలాచి పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని కొద్దిగా వేసానండి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి కాసేపు మగ్గనివ్వండి. మగ్గనిచ్చేది ఎందుకు అంటే ఇప్పుడు చూడండి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఈ బెల్లం కొబ్బరి అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు టెస్ట్ చేద్దాము. బెల్లం పాక్ అయింది కదా, ఇంకా డైరెక్ట్గా ఉండలు చేసుకోవచ్చు అనే డౌట్ ఉంటుంది మీకు. సో ఇలా మిక్స్ చేసిన వెంటనే ఇలా రౌండ్ చేయడానికి ట్రై చేస్తామండి. సో ట్రై చేస్తే మనకి ఉండ అనేది ఫామ్ కాదు. సో అందుకనే మనకి ఎంతవరకు మగ్గించుకోవాలి దీన్ని అంటే మన చేత్తో ఉండ చేస్తే ఉండ అయ్యేటట్టు అనమాట. సో అంతవరకు మగ్గించుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసానండి. నెయ్యి ఆప్షనల్, బట్ నెయ్యి వేస్తే టేస్టీగా ఉంటుందని వేసాను అనమాట. సో ఇలా మనకి దగ్గర పడింది. బెల్లం నీళ్ళు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళగా అవుతుంది కదా, మళ్ళీ గట్టి పడి మన చేతితో చేస్తే ఉండలాగా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చేతితో చేస్తే ఉండ అవుతుందో లేదో చూస్తా కొంచెం తీసుకొని.
సో చూడండి ఇలా రౌండ్గా చేయండి. మనకు బాల్ లాగా అయ్యింది అంటే పర్ఫెక్ట్గా ఉండలు రెడీ అయిపోయాయి అని అర్థం అనమాట. సో చూడండి ఉండలాగా తయారైపోయింది. సో ఫస్ట్లో చూపించేటప్పుడు ఉండ చేసే కాలేదు నాకు, ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఉండ అయింది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. ఇలా పర్ఫెక్ట్గా టిప్స్తో ఫాలో అవుతే మీకు కూడా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నేను ఇక్కడ చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్స్ నేనైతే రౌండ్ ఉండలు చేస్తున్నా. ఇలా కొద్దిగా నెయ్యి చేతికి అనుకుంటూ అది స్టిక్ అవ్వకుండా ఉండాలని నెయ్యి అప్లై చేసుకుంటున్నా చేతికి. ఇలా మీకు కావాల్సినన్ని ఉండలు చేసేసుకోవడమే. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ టిప్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిందని ఆశిస్తున్నా అండి. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. చూస్తుంటేనే ఊరిపోతున్నాయి కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.